మా పెళ్లి జరగడం అంటే చిన్న కథ కాదండి. మీది లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు. మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ మా అండి. పుట్టింటి వాళ్ళు నన్ను చూడటానికి సరిగ్గా రాకపోయేసరికి కొంతమంది వేరే విధంగా అనుకోవచ్చు. కానీ అలాంటిదేమీ లేదండి. పెద్దల సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. విజయవాడ దుర్గమ్మ టెంపుల్‌లో అయ్యింది. మొదట మేమిద్దరం అయితే ఇష్టపడ్డామండి. తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాము. ఇంకా మా వారే వచ్చి మా వాళ్ళతో కూడా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది అక్కడ మాత్రం నాకు. మొదటిసారి మా వారు వచ్చి మా వాళ్ళతో మాట్లాడింది నాకు ఇప్పటికీ గుర్తేనండి. ఎందుకంటే ఆ టైంలో రిజర్వేషన్ లేక బారుకి నిలబడి వచ్చి కాళ్ళైతే ఇంత ఎత్తున వాచిపోయాయి అనమాట. చూసేసరికి నాకే బాధ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు తను అంత లాంగ్ జర్నీ చేయలేదు. అండ్ ఈ రిజర్వేషన్ వీటి గురించి కూడా పెద్దగా ఐడియా లేదంట. మా వాళ్ళు కూడా మా వారిని బాగానే రిసీవ్ చేసుకున్నారండి. మా అన్నయ్య అయితే స్టేషన్‌కెళ్ళి మరీ తీసుకొనొచ్చారు. ఇంక అంతా బావుంది మాట్లాడేశారు. ఇంకా లాస్ట్‌లో మా వారైతే ఇలా అన్నారు. ఇప్పుడు మా చెల్లి ప్రెగ్నెంట్ అండి. సో, తన డెలివరీ అంతా బాధ్యత నా మీదే ఉంది. అదంతా పూర్తయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకొక 6 నెలలు గడువివ్వండి అని అయితే వచ్చి మా వాళ్ళతో మాట్లాడారు. అంత బాధ్యతగా వచ్చి అడిగితే ఎవరు మాత్రం నో చెప్తారు చెప్పండి. మా వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇంతకీ మా ప్రేమ ఎక్కడ మొదలైందని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. పిల్లల కోసం అయితే నేను స్నాక్స్ చేశానండి. వీటిని మా సైడ్ సంపంగి పూలు అంటారు. అరటి తొక్కలని కూడా అంటారు. ఇంకా నాకైతే తెలిసిన 2 పేర్లు ఇంకేమున్నాయో. ఇవి పాకం తీస్తే ఇంకా బావుంటాయి. కానీ నేనైతే అప్పటికప్పుడే కదని చెప్పి పంచదార కలిపి చేసేసాను.